హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రీ ఫైర్లో అతిపెద్ద ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఛాలెంజ్ ఏంటంటే గైస్ 1 బుల్లెట్ ఛాలెంజ్ అనమాట. సో ఈ ఛాలెంజ్ వచ్చి ధనుడే అన్న తప్ప ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ట్రై చేద్దాం. సో నాకు తెచ్చిన క్యారెక్టర్స్ అన్నీ ఎట్టుకున్నాను అనమాట. సో గ్రహించుకొని గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. బియర్ పుష్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఎట్టుకున్న క్యారెక్టర్స్ వచ్చేసి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి అనమాట. సో నేను ఎట్టుకున్న క్యారెక్టర్స్ అయితే చెప్తాను. అంతకుముందు 1K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. 1K మీరు చేసేసినట్టయితే స్పెషల్ వీడియోస్ అయితే లాంచ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, నేను వచ్చేసి ఇక్కడ దిగుతున్నాను అనమాట. సేఫ్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి 1 బుల్లెట్ ఛాలెంజ్ చేయడానికి నా ప్లాన్ ఏంటంటే గైస్, లాస్ట్ జోన్ వరకు ఉండి ఒక ఎనిమి ఉంటాడు కదా. సో అప్పుడు వరకు ఉండి లాస్ట్ జోన్ వచ్చేంత వరకు ఎనిమి కొంచెం డ్యామేజ్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు వచ్చేసి ఒక బుల్లెట్ అయితే ఏడబ్ల్యూతో వదులుతాను అనమాట. ఇప్పుడు ఎనిమిది వచ్చేసి అయిపోతుంది. ఇది అనమాట గైస్ నా ప్లాన్ వచ్చేసి. ఈ ప్లాన్ కోసం ఏడబ్ల్యూ అయితే కావాలన్నమాట, లేకపోతే ఛార్జ్ బూస్టర్ కావాలి గైస్. సో ఈ రెండిట్లతో మన ఛాలెంజెస్ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏడబ్ల్యూ అయితే ఎత్తగాలన్నమాట. సో ఏడబ్ల్యూ దొరకకపోతే ఛార్జ్ బూస్టర్. సో ఛార్జ్ బూస్టర్ అంత సింపుల్గా ఏం దొరకదు. డ్రాప్స్లో కానీ లేకపోతే చిన్న బాక్స్లో అయితే ఉంటాయి కదా, లెవెల్ 1 లెవెల్ 2 అనేసి. సో అలాంటి ఆటలు అనేది దొరుకుతాయి. ఇక్కడ ఎనిమిది సౌండ్స్ అయితే వస్తుంది. అసలు అడిచిలో ఉన్నాడు, వెనక్కున్నాడు, ఎక్కడ ఉన్నాడు అసలు గ్రోవాడే పర్లేదు గైస్. అసలు ఎలా చంపాడో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎలా చచ్చిపోయాను చూద్దాం. అలా నించుని ఉండిపోయాను గైస్. మంచి కామెడీకి చచ్చిపోయాను. షట్ పర్లేదు గైస్. మనం ఈసారి మంచి సేఫ్ ప్లేస్లో అయితే దిగుదాం. ఈసారి మనం టోకెన్ స్పెడ్ అయితే దిగుదాం గైస్. సో ఆ లెవెల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లెవెల్ 4 వెస్టర్స్, ఛార్జ్ బోస్టర్స్, ఏమైనా గన్ అయితే దొరకచ్చు. ఓకే, మనకైతే ఈ డ్రోన్ వచ్చేసి దొరికింది అనమాట. ఈ డ్రోన్ చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. లాస్ట్ జోన్ ఉన్నప్పుడు కూడా ఈ డ్రోన్ ఆన్ చేస్తే చాలా ఫాస్ట్ హీల్ అయితే అయిపోతుంది అనమాట మనకి. సో చాలా ఫాస్ట్ హీల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. సో ఎక్కడైనా దొరికితే మీకు మాత్రం వదులుకోకండి. సో ఇన్హేలర్స్, రిపేర్ కిట్స్ ఇవన్నీ అస్సలు వదులుకోకండి. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట గేమ్లో మాత్రం మనకి. గైస్ మనకైతే కీ దొరికిందనమాట. సో కీతో ఒక రూమ్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఆ రూమ్లో ఫుల్ లూట్ అయితే ఉంటుందన్నమాట. సో చూపిస్తాను ఆగండి అది ఎక్కడ ఉందో. వెళ్దాం గైస్, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఈ లాంచ్ పెడతాం మనం. ఓకే, సో మనం నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో చెప్పండి గైస్ ఫ్రీ ఫైర్లో. సో ఏదైనా ట్రై చేస్తాను నేను. గైస్ ఇంకా టైం అయితే ఉందన్నమాట. సో ఆ రూమ్ ఓపెన్ అవ్వడానికి ఇంకా 3 సెకండ్స్ అయితే ఉందన్నమాట. సో అంతలోడు మనం అయితే ఆ రూమ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఓకే, అక్కడికైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ లూట్ అయితే ఉంటుంది. లెవెల్ 4 వెస్ట్, మనకు కావాల్సిన ఏడబ్ల్యూ, ఛార్జ్ బూస్టర్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఉందేమో చూద్దాం. ఉన్నట్టుంది. లేదు గైస్, 710 లెవెల్ 3 చిప్ ఉంది. ఇంకేదో 2 గన్లు అయితే ఉన్నాయి. సో అవైతే తెలియదు నాకు. ఓకే, ఇక్కడైతే ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి గైస్. ఓకే, లెవెల్ 3 వెస్ట్, M10 వెస్ట్లు, హెల్మెట్లు అన్నీ ఉన్నాయి గైస్. ఈ ఒక్క కీ దొరికితే చాలు గైస్, ఇంకా మనం బుయ్య కొట్టచ్చు. ఓకే ఫుల్ లూట్ అయితే అయిపోయింది. ఇదిగోండి లెవెల్ 4 వెస్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి. సైలెన్సర్ కూడా ఉంది గైస్. ఓపీ గైస్, ఫుల్ లూటు. ఓకే, మనం ఇంకా మంచి ఇల్లు చూసుకొని కవర్ తీసుకుందాం గైస్ లాస్ట్ జోన్ వరకు. నేను ఎట్టుకున్న క్యారెక్టర్స్ చూసుకున్నట్టయితే గైస్ ఆటోమేటిక్గా ఈపీ అయితే పెరిగిపోతుంది. ఇంకా మనం ఫాస్ట్గా మన మెడికిట్ వేసుకుంటే ఫాస్ట్గా హీల్ అయితే అయిపోతుంది అనమాట మెడికిట్ వచ్చేసి. సో ఇక్కడ బూస్టర్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను అనమాట. ఓకే, మనం ఎనిమిస్ కార్ నుంచి తప్పించుకోవడానికి ఇదిగోండి గైస్ ఈ క్యారెట్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం. క్యారెట్ పేరు వచ్చి తెలియదు అనమాట. చాలా టోకెన్స్ వేస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఛార్జ్ బూస్టర్ అయితే దొరకలేదు. ఛార్జ్ బూస్టర్ దొరకలేదు గైస్. సో మనకాడ ఏడబ్ల్యూ ఉంది కదా, పర్లేదులేండి, అలాగోలా కవర్ చేయొచ్చు మనం. సో చూద్దాం. ఇంకా ఎలా వచ్చి 16 ప్లేయర్స్ అయితే ఉన్నారన్నమాట. ఛార్జ్ బూస్టర్ దొరికితే చాలు గైస్. అదైతే ఒక్క బుల్లెట్కే అయిపోతాను అనమాట. ఎనిమిస్ వచ్చేసి ఎక్కడ లేదు, ఏదో ఏడబ్ల్యూలా ఉంది. ఇది కూడా తీసుకుందాం. ఈ బుల్లెట్స్ అయిపోతే ఇదైతే యూజ్ చేయొచ్చు. ఓకే, మనం వచ్చేసి అబ్జర్వేటరీ కాడ అయితే వచ్చామన్నమాట. అబ్జర్వేటరీ కాడికి నేను ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను గైస్. నేను గ్లోబల్ వేసాను అనుకోండి, నాకు వచ్చేసి హీల్ అయితే అయిపోతుంది అనమాట. బ్లడ్ అయితే పెరుగుతుంది, బ్లడ్ లేకపోతే. సో ఇంకైతే మనం ఎనిమికి బుల్లెట్ తగిలితేనే అనమాట మనకి కౌంట్ అవుతుంది. సో బుల్లెట్ తగలకపోతే ఇంకా నార్మల్ అనమాట. సో అందుకనే 2 గన్స్ అయితే పట్టుకున్నాను. సో అనుకోకుండా బుల్లెట్ తగలలేదు అనుకోండి, అప్పుడు వేరే స్నైపర్ అయితే తీయచ్చు.
ఓకే, ఎలా వచ్చేసి 5 నెంబర్స్ అయితే ఉన్నారు గైస్. నన్ను కూడా లెక్కేసుకుంటే సో వీళ్ళు కూడా వేరు చచ్చిపోతే మనమైతే రంగంలో దిగాల్సిన సమయం అయితే వచ్చేసి ఇటు నుంచి వెళ్దాం అనుకున్నాను, కాబట్టి జోన్ అయితే వచ్చింది. సో ఎక్కడైతే ఉందాం మనం. ఓకే, జోన్ వచ్చేసి మూవ్ అయిపోతుంది. కానీ ఎలాగో మాత్రం అలాగే ఉన్నారు గైస్, 5 నెంబర్సే ఉన్నారు. సో మనం ఏదో మంచి సేఫ్లో అదిగోండి అక్కడ వార్ అవుతుంది, ఎవరికి చచ్చిపోతే మంచిది. ఓకే, ఎవరో స్నైపర్ అయితే యూజ్ చేస్తున్నారు గైస్, అది కూడా సైలెన్సర్తో. మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే, ఒకరైతే అయ్యారు, ఇంకా ఇద్దరే గైస్. సో వాళ్ళిద్దరు కూడా ఇంకా ఒకలే గైస్. నైస్ బేగా అయితే అయిపోతున్నారు. ఆ ఒకరు కూడా అయిపోతే ఇంకా మనం దిగాల్సి వస్తుంది అనమాట. సో ఎలాగోలా కవర్ తీసుకొని వార్కి అయితే వెళ్ళిపోదాం. ఎంత బాగా స్టే చేస్తున్నారు చూడండి. అసలు ఎవరు ఎక్కడున్నారు కూడా అర్థం కావట్లేదు నాకు. చూద్దాం ఏటవుతుంది అనేది. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. అది గైస్ ఒకరైతే అయిపోయారు. సో ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఎవరు వెళ్తున్న సౌండ్స్ అయితే వస్తున్నాయి నాకు. చూడాలి మరి ఎవరైనా ఉన్నారా లేదా. ఇటు సైడ్ ఎటే వెళ్తున్నారు గైస్ ఎనిమిది వచ్చేసి. చూడాలి మరి ఎటు సైడ్ వెళ్తున్నాము. మన నెమ్మదిగా వెళ్ళాలి గైస్, ఎట్టైనా వెళ్ళాలనుకుంటే. చూద్దాం, నెమ్మదిగా అయితే అటు సైడ్ వెళ్దాం గైస్. జోన్ వచ్చేసి మూవ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం గైస్, మళ్ళీ జోన్లో చచ్చిపోతే. ఓకే, ఎనిమి ఎక్కడున్నాడు అసలు. ఎనిమి అక్కడ లేడు గైస్. వేర్ ఈజ్ ఎనిమి. జోన్ మూవ్ అయితే అయిపోతుంది కానీ ఎనిమి లేడు. ఎక్కడ అదిగోండి గైస్, కిందకైతే వెళ్ళాడు. సో మనం నెమ్మదిగా వెళ్దాం, సౌండ్ చేస్తే మళ్ళీ తెలిసిపోతుంది. నెమ్మదిగా వెళ్దాం. సో ఎనిమి నించున్నప్పుడు స్నైపర్తో చంపేద్దాం, ట్రై చేద్దాం. అది కూడా అవుతుంది అవ్వదు అనేది మరి చెప్పలేం కదా. ఓకే, ఇటు సైడ్ నుంచి రావచ్చు, మనం ఇక్కడైతే ఉందాం. అసలు ఎనిమి ఏం చేస్తున్నాడు, అసలు మూసి ఏంటి ఇవ్వట్లేదు గైస్. అటు ఇటు అసలు ఏం కదలట్లేదు. మనమే కిందకి వెళ్ళాలి. ఓకే, నెమ్మది కిందకి వెళ్దాం. ఓకే, ఎనిమి ఎక్కడ పైన ఎక్కడ దోకున్నాడా. పైన ఎక్కడ లేనట్టున్నాడు గైస్. నెమ్మది మనం కదులుదాం. జోన్ రావట్లేదులేండి. జోన్ వచ్చేసింది అనమాట. సో నెమ్మదిగా ఎనిమిది దగ్గరికి అయితే వెళ్దాం. ఎక్కడ ఉన్నాడు అసలు, పైన ఎక్కడ ఉన్నాడా. లేడీ గైస్, ఏదైనా వారవతి స్మోక్ అయితే యూస్ అమ్మో గైస్, ఎనిమిది ఆఫ్లైన్ అయిపోయాడు. పట్టసి హెడ్ షాట్. సో ఫైనల్లీ మనం 1 బ్రేక్ చాలా వచ్చేసి కంప్లీట్ చేసాం. మనం ఇప్పటికి వచ్చి 4-5 సార్లు కాదు గైస్, 40-30 గేమ్లు అయితే ఆడానమాట నిన్నటి నుంచి ఈ రోజు వరకు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే కంప్లీట్ చేసేసాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.